ప్రార్థించుకుని త్రిశూలాన్ని గుచ్చండి. ఇంకెప్పుడు ఈ ఇంట్లో ప్రాబ్లమే రాకూడదు. అవును. ల్యాప్టాప్ ఆఫ్ చేసింది. కనెక్షన్ లేదు. నా రూమ్ లో నిద్ర పట్టట్లేదు. ఒకే డిస్టర్బెన్స్ గా ఉందని నీ రూమ్ కొచ్చి తలుపు తట్టాను, కానీ నువ్వు అక్కడ లేవు. బుక్ చదువుతా ఉన్నాను, సోఫాలో పడుకుని పోయాను. నువ్వు దేనైనా చూసి భయపడ్డావా? నేనా భయపడ్డమా? హలో, ఎవరు? ఎవరది? నేనే. అయ్యో, stop it. బయటకి ఏమైంది? అడుగుతున్నానా? ఏమైంది? ఏడవకుండా ధైర్యంగా చెప్పు, ఏమైంది? ఇంట్లో ఏదో ఉంది. నన్ను ఇక్కడికి విసిరి పారేసింది. స్వామి ఇచ్చిన శూలాన్ని కూడా విసిరి పారేసింది. ప్రాణాలకి ప్రమాదం. లోపలికి వెళ్ళదు, ఇంట్లోకి వెళ్ళదు. నేను ఆ రోజే చెప్పాను నా కల్లోకి వచ్చిందని, కానీ ఎవరు నమ్మలేదు. నువ్వన్న కల్లో చూసావు, నేను డైరెక్ట్ గా చూసాను. నువ్వు ఇప్పుడే చూసావు, నేను మొన్న బ్రిడ్జి దగ్గర క్లాస్ అప్ లో చూసాను. దెయ్యం భయపడింది అత్తయ్య. కాసేపు ఊరుకుంటావా? చాలా ఆపు. సరే సరే, పద వెళ్దాం. భయపడకు, ధైర్యంగా ఉండు, ఏడవకు. మనం వెళ్ళిపోదాం అత్తయ్య. తను చెప్పింది కరెక్టే. ఇప్పటి నుంచి ఎవరు ఇంట్లోకి వెళ్ళొద్దు. మనం ఉదయం గుళ్ళో కలిసిన అఘోరే నాకు తెలుసు. వెంటనే అందరం వెళ్ళి ఆయన కలుద్దాం. సరే రాఘవయ్య, భయపడి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చూడు. వాడు వచ్చే రకానికి అందరి మీద ఎక్కి కూర్చుంటాడు. ఇప్పుడు ఎవరు వాడికి నడుములు చూపించకండి, అందరూ కింద పడుకోండి.
నడువు మీద ఎక్కి కూర్చుంటారని అందరూ కింద పడుకున్నారా? ఏంటి ఆ లుక్? నేను మీకన్నా ముదురుని. అవును, నేనెవరి మీదన్నా ఎక్కి కూర్చోవడం కంటిన్యూటీ కదా. ఇలా అందరూ పడుకుని ఉంటే ఎవరి మీద కూర్చోను? నీ తాత ఆ. అఘోరి స్వామి దగ్గరికి తీసుకెళ్తాడు, ఆయన మీద అమ్మా, అఘోరి స్వామి అంటే ఎలా ఉంటారో చెప్పవా? క్యారం బోర్డుకి పౌడర్ పూసినట్టు మిలమిలా మెరిసిపోతుంటాడు రా. నీలాగే ఉంటారు కదమ్మా. శివారా పోవే. ఏయ్, సారీ మా. చూసావా, చాలా భయంగా ఉంది. ఈ టైంలో ఇక్కడికి రావడం అవసరమా మనకి? ఎందుకు వచ్చావ్? నేనే ముందు నేను వెళ్తాను. నేను ఎప్పుడు వెళ్ళానని? మీరే వెళ్ళాలి, వెళ్ళండి. ఓయ్ తాతయ్య, మీరేగా పిలుచుకొచ్చారు, లేపండి. ఆ, 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 ఆ. స్వామి, నమస్కారం స్వామి. నమస్కారం. ఏంటి? స్వామీజీతో మాట్లాడాలి. నేను ఒంటరికి ఎక్కడికి వెళ్తాను, మీతోనే ఉంటానులే. చిన్న స్వామి ఇంతలా భయపెడుతుంటే పెద్ద స్వామి కళ్ళు తెరిస్తే ఏమవుతుందో. స్వామి, సోలం ఏంటి? సోలమా? ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది. ఇలా ఇవ్వండి. పెద్దవాళ్ళు మాత్రం రండి. పెద్దవాళ్ళు మాత్రం అంట, వెళ్ళండి. వాళ్ళంటే డాడీయే వెళ్ళాలి, నేనెందుకు ఏంటి చిన్న పిల్లని? నమస్కారం స్వామి. పెద్ద కొడుకు వచ్చాడా? దొరికాడు దున్నయ్య, పోరారే. రారా రే. పెద్ద కోడలు వదినా, నేను పిలుస్తాను. రావే ఎప్పట్లో బుక్ అయిపోయానా? చిన్న పిల్లలందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. స్వామి, మీరిచ్చిన సోలాన్ని విసిరి పారేసింది. మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ ఇన్ అవర్ హౌస్ స్వామి. దుష్ట శక్తుల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిల్లో కూడా డిఫరెంట్ స్వామీజీ. మొదటిది భూత ప్రేతాలంటారు. చిన్న వయసులోనే కోరిక నెరవేరకుండా అకాల మరణం పొందిన వాళ్ళు. అయ్యో. రెండోది చేతబడి అంటారు. ఒక కుటుంబ నాశనం కోరి మంత్రశక్తి ప్రయోగించి పంపించేది కురివి దెయ్యం. అమ్మా నాకు భయం. మూడోది ప్రతీకారం కోసం కాచుకుని ఉండేది రక్త పిశాచి. గుడ్డన పోస్తుంది స్వామి. నేను చెప్పేది ముందు మీరు ధైర్యంగా చెయ్యండి, అప్పుడే మీ కుటుంబానికి మంచి చేయగలను. చేసి. శక్తివంతమైన 3 బొమ్మల్ని మీకిస్తాను. బొమ్మలా? ఇది పిశాచి. తీసుకో. వస్తున్నా. ఈ బొమ్మని గుమ్మంలో పెట్టి కుంకుమతో పూజ చెయ్యండి. భూత ప్రేతాలు ఉంటే ఆనవాళ్లు తెలుస్తాయి. ఒకవేళ తెలియకపోతే ఇది కొరివి దయ్యం. తీసుకో. మొదటి అంతస్తులో ఈ కొరివి దయ్యం బొమ్మని పెట్టి 3 నిమ్మకాయలు పిండి మునీశ్వరాయ నమః అని చెప్పండి. అయినా తెలియకపోతే వదిలేద్దామా స్వామి? ప్రాణం పోతుంది. 2 పూజలు చేసి ఈ పూజ చేయకపోతే మీ కుటుంబానికే ప్రమాదం. ఇది రక్త పిశాచి. రెండు బొమ్మల కంటే this is very dangerous. చూడడానికి మా అమ్మలాగే ఉంది. తీసుకోండి. చూస్తుంటేనే తెల్లగా ఉంది స్వామి. అమ్మా భయం వేస్తుంది. ఈ రక్త పిశాచి చెక్క బొమ్మని నట్టింట్లో పెట్టి దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించి ఈ 3 మేకుల్లో ఒక మేకుని నీ కొడుకు వీడా ఆ బొమ్మ ఎడంకాలకి గుచ్చాలి. ఇది నీకరా? నీ కోడలు ఆ బొమ్మ కుడికాలకి గుచ్చాలి. నువ్వు ఆ బొమ్మ తల మీద గుచ్చాలి. తల మీద. అయ్యో, కళ్ళు తిరుగుతున్నాయి స్వామి. ఆయన చెప్పింది నీ తల మీద కాదే, బొమ్మ తల మీద. బొమ్మ గుచ్చానంటే మొహం చూడు, మొహం. తల మీద గుచ్చాక తప్పకుండా ఏదో ఒక ఆనమాలు తెలుస్తుంది. మీకు తెలిసాక తలని పీకి పరేసి పరిగెత్తుకుంటూ వచ్చేయండి. ఈ పనిని సక్రమంగా చేసిరండి. స్వామి ప్రాణాలతో ఉంటే తిరిగి వస్తా స్వామి. అహం బ్రహ్మాస్మి. చాలు బయలుదేరమంటున్నారమ్మా. ఫాదర్ మదర్ కమ్ హియర్. మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. మేం ఇదంతా ప్రశాంతంగా చెయ్యాలంటే ఆ రాకదా గాడిని బయటకి తీసుకుపోవాలి. నువ్వేం కంగారు పడకు. నా షష్ఠపూర్తి పత్రికలు పంచాలనే కారణం చెప్పి రాఘవని, వాడు చుట్టూ తిరుగుతున్న నా 3 మనవరాలని నే బయటికి తీసుకుపోతాను. బాయ్ మా, జాగ్రత్తగా ఉండండి. రండి. ఈ రోజు రాత్రి మేమే కదా బుక్ అయ్యేది. వసే కామాక్షి, అన్నిటినీ కరెక్ట్ గా పెట్టావా? చెప్పేశారత్తయ్యా.
అరే ఏంటది చెప్పుని చీపురు కట్టిని చేతిలో పట్టుకున్నావు. ఏమండి అది కక్కుసలు కడిగిన చీపురండి. నో ప్రాబ్లం. సిగ్గు లేకపోతే సరే. ఇది నా తమ్ముడు రాఘవ్ గారి టెక్నిక్. ఒకవేళ వచ్చేసిందంటే సేఫ్టీకి ముందు దెయ్యం ఉందో లేదో తెలుసుకోవాలి. పూజ మొదలు పెట్టు. ఓం మునీశ్వరాయ నమః. ఓం అమ్మా. హలో ఎనీబడీస్ దే. నా చేతిలో చీపురు గట్ట చెప్పు ఉంది. నా మాట విని చచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చచ్చినట్టు వచ్చేయండి. వసే తెలుగు తక్కువ రావేలా. ఇదే చేయి పట్టు లాక్కొచ్చేలా ఉంది. ఓం మునీశ్వరాయ నమః. ఓం మునీశ్వరాయ నమః. ఓం. ఎందుకురా ఈ టైంలో సెక్కిలిస్తోంది. వచ్చేసారా? త్వరగా వచ్చి నన్ను మాత్రం కిందకి తెచ్చేయరా. హార్స్ చాలా ఫోర్స్ గా ఇచ్చినట్టుంది. అదండి కోటలాగా దిగండి. ఆ దెయ్యం ఊరుకున్నా ఈ గుర్రం ఊరుకోవట్లేదు. ఎలాగో ఫస్ట్ చెకప్ పూర్తి అయ్యింది. ఫస్ట్ ఫ్లోర్ గొర్రెని దెయ్యం. వావ్, అల్లాహు అక్బర్. కంటిన్యూ. ఏమండి, నన్ను కాపాడండి. భయంతో ఎక్కేశానండి. అయితే ఎలా ఎక్కావో అలాగే దిగు. నాకెక్కడ తెలుసు దిగడం రాదండి. నేను పట్టుకుంటా చెప్పు. ఇంకా ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదురా. ఈ ఇంట్లో భయంకరమైంది ఏదో ఉంది. అది మనకు కనపడదురా. జంతువులకి కనపడుతుంది. ఏది లేకుండా అన్ని వెళ్ళిపోయాయి. కోడిపిల్ల వెళ్ళిపోయింది. ఈ చంటి పిల్ల మిగిలిపోయింది. చేస్తే 3 పూజలు ఫుల్ గా చేయాలి. 2 పూజలు చేసి సగంలో ఆపేస్తే మన ప్రాణాలకి ప్రమాదం. స్వామీజీ చెప్పారు కదా. అయ్యో 3 మేకలు రెడీగా ఉన్నాయి. జాగ్రత్తగా పాకెట్ ఉన్నాయమ్మా. అయ్యో, రాక్షసి. రెండు బొమ్మలు కట్టే ఇది చాలా టెర్రర్ గా ఉంది. దానికంటే మీన పెట్టారా? పెట్టండి. జాగ్రత్త. రే, ఆ మేకలు ఇవ్వరా. వసే, ఇల్లు తల్లి కూర్చోవే. అయితే ఏదండి? ఇదేనా? కూర్చో. ఇప్పుడు రెండో మేకు నువ్వే కూర్చోాలి. డాన్స్ అంతా ఉంటుంది. టైర్గా ఉండు. ఒరే కూర్చోలే. కరెంటు పోయింది. భయంలో మేకలు ఎక్కడ పడేసాను. కనుగొట్టలేదా? మొదలెట్టిందిరా మీ అమ్మ. అది అడుస్తోంది. వచ్చేసేలా ఉంది. వెతకవే. నన్ను కూడా కొట్టాడు. ఏయ్, ఇద్దరికి భయపడాలి.
మీరు చెప్పినట్టే ఒక భయంకరమైన రూపం మా ఇంట్లో ఉంది స్వామి, కాపాడండి స్వామి. అంతేకాదు నేను క్లోజప్ లో చూశాను స్వామి. అవును స్వామి, మా అమ్మని కాపాడండి స్వామి. మా ఇంట్లో ఉన్న దెయ్యం ఎలా మా ముందుకొచ్చి రక్తాన్ని నాకిందో అచ్చు ఆ దెయ్యంలాగే మా అమ్మ కూడా చేస్తాను స్వామి. చూడండి స్వామి. హాయ్ స్వామి, హౌ ఆర్ యు? తల్లిని కూడా చూడండి. అయ్యా అయ్యా స్వామి స్వామి, ఆ దెయ్యం కొట్టిన కొట్టడికి నా బ్యాగులు తెగిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు స్వామి. వైబ్రేషన్ రావడానికి సంవత్సరం పట్టేలా ఉంది. రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి. పదండి వెళదాం. రండి చూద్దాం. మేము చూసింది చాలు, మీరెళ్ళి చూడండి. మా సమస్యల్ని తీరిస్తే చాలు. ఫైనల్లీ ఐ నీడ్ దిస్ హౌస్ నా స్వామి రంగా. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? నాకే క్లైమేట్ చేంజ్. చెప్పేది విను. వచ్చేయ్. ఎవ్రీథింగ్ క్లియర్. ఇల్లు శుభ్రం చేసి సంతోషంగా ఉండండి. దాన్ని బంధించేశాను. బంధించేశారా స్వామి? ప్రామిస్? సత్య ప్రమాణంగా. స్వామిని వదిలిపెట్టేలా లేదు. స్వామి బండ్లు దింపుతా. అవసరం లేదు. అలాగే. హ, ఇక నన్ను ఎవరు ఆపలేరు. ఈ ఇంటికి పెయింట్ కొట్టించి ఈ ఇంటి కలరే మారుస్తాను. ఎరగదేద్దాం. పీడ వెరగడైపోయింది. రండి ఎంజాయ్ చేద్దాం. దెయ్యం మారిపోయింది. హాయ్ మా. అందరితో జాలీగా ఉన్నావా? జాలీగా ఒరేయ్, ఇంతలో ఎందుకు ఐస్ కాళ్ళ అతుకుపోతున్నావు? అది సరే గాని నీ ఫేస్ చూస్తుంటే దేన్నో చూసి భయపడినట్టుందే. తాత అమ్మమ్మ రాలేదా? షష్ఠి పూర్తికి ఇంకా 6 రోజులే కదా ఉంది. అందరికి పత్రికలు పంచుతున్నారు. యారే పెద్దోళ్ళని ఒంటరిగా వదిలేసి నిన్న ఇక్కడికి ఎవర్రా రమ్మన్నారు? మీకు చెప్పేద్దామని రేయ్, వచ్చానమ్మా. ముందెళ్ళి వాళ్ళని చూసుకోరా. నేను ఇక్కడ చూసుకుంటాను. పోనా? అవును, ఇద్దరు ఫిగర్లు ఇక్కడ ఉన్నారు. ఆ కావ్య ఫిగర్ ఎక్కడ పోయింది? అదిగో వస్తుంది చూడమ్మా. ఆ వాలకమేంటి? దీని పేరే బాబ్ కటింగ్. ఏం కటింగ్? బాబ్ కటింగ్. ఏంటే ఈ కటింగ్? ట్రెండింగ్ టైలరింగ్? ట్రెండింగ్. ఓ టైలరింగ్. దానికి ఎందుకు గుచ్చి గుచ్చి మాట్లాడతావు? ఆగండి. ఈ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయా? అలా అడుగు. అప్పుడే లోపలికి వస్తాం. యా, లో ఈ ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని తీరిపోయాయి. ఇక ఈ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి? మైకిల్ జాక్సన్ ఫీలింగ్ లోపలికి వెళ్ళు. అమ్మా